హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గణేష్. ఈరోజు నేను మీ గురించి ఒక మంచి టాపిక్ తీసుకొచ్చాను ఫ్రెండ్స్. అదేంటంటే మీరు మీ మొబైల్లో ఉన్న గూగుల్ మ్యాప్స్లో రియల్గా మన ప్రదేశాలను రియల్గా ఏ విధంగా చూడాలనేది ఈరోజు నేను టాపిక్లో చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీరు చూడండి ఫ్రెండ్స్, నా మొబైల్లో చూసినట్లయితే చూడండి ఫ్రెండ్స్. రియల్గా నేను మీకు చూపిస్తున్న ఇది విశాఖపట్నం ఫ్రెండ్స్. విశాఖపట్నంలో ఒక లొకేషన్ ఫ్రెండ్స్. నేను సెలెక్ట్ చేస్తే ఈ లొకేషన్ అనేది వచ్చింది ఫ్రెండ్స్. ఈ లొకేషన్ చూడండి ఫ్రెండ్స్, ఎంత రియల్గా కనబడుతుంది. అంతేకాకుండా మీ మొబైల్లో కొన్ని ప్రదేశాలను 3D యాంగిల్లో ఏ విధంగా చూడాలనేది ఈరోజు నేను టాపిక్లో చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాం. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, మీ మొబైల్లో మ్యాప్స్లో మీరు 3D వ్యూ లేదా స్ట్రీట్ వ్యూ చూడాలనుకుంటే ముందుగా మీరు ఒక యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ యాప్ అనేది మీకు ప్లేస్టోర్లో దొరుకుతుంది ఫ్రెండ్స్. లేకపోతే నాకు కింద డిస్క్రిప్షన్లో ఈ యాప్ లింక్ ఇస్తాం, మీరు డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆ యాప్ పేరు వచ్చేసి గూగుల్ ఎర్త్ ఫ్రెండ్స్. ఇది మీకు ప్లేస్టోర్లో దొరుకుతుంది ఫ్రెండ్స్. లేకపోతే చూడండి ఫ్రెండ్స్, దీన్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్తాం. ముందుగా మీరు మ్యాప్స్ అనేవి ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. గూగుల్ మ్యాప్స్ అనేవి మీ మొబైల్లో ఓపెన్ చేసాక చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీకు 3 డాట్స్ కనబడుతున్నాయి. దాని మీద ఒకసారి క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసి చూడండి ఫ్రెండ్స్, ఇలా కింద స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ గూగుల్ ఎర్త్ అని మీకు కనబడుతుంది. డైరెక్ట్గా దీని మీద క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా మీకు ప్లే స్టోర్కి అనేది తీసుకెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. అక్కడ నుంచి మీరు ఈ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, మీరు ఆ యాప్ అనేది డౌన్లోడ్ చేశాక మీకు సర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ యాప్ అనేది. చూడండి ఫ్రెండ్స్, నేను ఒక లొకేషన్ అనేది ఇక్కడ టైప్ చేస్తున్నా. ఓకే ఫ్రెండ్స్, టైప్ చేసాక చూడండి ఫ్రెండ్స్, మీకు ఈ విధంగా మీకు ఉంటుంది ఫ్రెండ్స్. ఈ యాప్ అనేది పర్ఫార్మెన్స్ అయితే మీకు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది గూగుల్కి సంబంధించిన యాప్ ఫ్రెండ్స్, గూగుల్ ఎర్త్ అనేది. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీకు 3D అనేసి ఒక ఆప్షన్ కనబడుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసినట్లయితే దాని మీద ఒకసారి క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేస్తే చూడండి ఫ్రెండ్స్, మీకు 3D యాంగిల్ అనేది రావడం జరుగుతుంది. మీరు ఎంత స్క్రోల్ చేసినా సరే, ఎంత జూమ్ చేసినా సరే మీకు చాలా క్లారిటీగా అనేది కనబడడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ నేను ఇంట్లో ఇది రికార్డ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఎందుకు నాకు ఇక్కడ సిగ్నల్ లేకపోవడం వల్ల కొంచెం స్లోగా అనేది అవుతుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మీకు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు చాలా బాగా 3D లొకేషన్ అనేది చూసుకోవచ్చు ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు మీ మొబైల్లో స్ట్రీట్ వ్యూ అనేది ఏ విధంగా చూడాలని చెప్తే చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఒక సింబల్ అనేది ఉంది, ఒక మనిషి సింబల్ అనేది ఉంది. దాని మీద ఒకసారి క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసాక మీకు మీ కనబడుతున్న మ్యాప్లో ఎక్కడో దగ్గర ఒకసారి క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మీకు చూడండి ఫ్రెండ్స్, లోడింగ్ స్ట్రీట్ వ్యూ అనేసి వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, నేను ట్రై చేస్తే ఇప్పుడు మేబీ నా మొబైల్లో సిగ్నల్స్ అనేవి సరిగ్గా లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు ఒకసారి ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, లోడింగ్ అవుతుంది, వెయిట్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కనెక్ట్ అయింది. ఇప్పుడు స్ట్రీట్ వ్యూ అనేది మనకి ఏ విధంగా కనబడుతుందో మనం ఒకసారి చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా వస్తుంది. నా మొబైల్లో మెయిన్ సిగ్నల్ లేదు ఫ్రెండ్స్, అందుకే క్లారిటీగా లేదు. క్లారిటీగా వస్తుంది ఫ్రెండ్స్, వెయిట్ చేయండి 1 మినిట్. ఇంత చాలా బాగా మనం రియల్ వ్యూస్ అనేవి చూసుకోవచ్చు ఫ్రెండ్స్. మనం ఈ యాప్ అనేది యూజ్ చేసి మన గూగుల్ మ్యాప్స్లో మనం చాలా బాగా రన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ యాప్ అనేది మీ అందరికీ బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ యాప్ అనేది చూడండి ఫ్రెండ్స్, ఇది ఇప్పుడు క్లారిటీగా అవుతుంది. మనకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ యాప్ అనేది. చూడండి ఫ్రెండ్స్, క్లారిటీగా వస్తుంది. ఇప్పుడు మీకు బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ యాప్ అనేది మీ అందరికీ బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. మీకు టాపిక్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి. మీకు ఏదనిపిస్తుంది కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నేను మీ గణేష్. జై హింద్.